అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మ తోడి ఛానల్కి స్వాగతం. కొంతకాలం ఏమో భార్యల వల్ల భర్తలు చనిపోయినారు. సరే అయ్యో ఏంటి వీళ్ళు వాళ్ళని భార్యలు వేధించటం వల్ల వీళ్ళు చచ్చిపోతున్నారు ఏందని కొంతకాలం బాధపడ్డాం. తర్వాత భార్యల్ని భర్తలు చంపేస్తున్నారు. కొంతకాలం కుక్కర్లో పెట్టి ఉడకబెట్టడము, ముక్కలు ముక్కలు చేయటం, చంపటము ఏమేమో చేశారు. వాటికి అయ్యో ఏంటి ఇట్లా జరుగుతుందనేసి బాధపడతా ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ పిల్లల మీద పడ్డారు. పిల్లలు చదవట్లేదని, పిల్లలు మాట వింటలేదని పిల్లల్ని చంపేయటం. మొన్న చూస్తేనేమో బకెట్లో చంపేశాడు ఇద్దరు పిల్లల్ని. నిన్నేమో చెరువులో కాలంలో నెట్టేశాడు ఇద్దరు పిల్లల్ని. ఒక పిల్ల చచ్చిపోయింది, పిల్లోడేమో బతికాడు. ఏందండి, ఎంత అప్పులైనా ఎన్ని కష్టాలున్నా ఎన్నుండా కూర్చొని సాల్వ్ చేసుకోవాలి. కానీ పసిపిల్లలు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి ఎంత భవిష్యత్తు ఉంటుంది? ఈరోజు పిల్లలే రేపటి పౌరులు. అలాంటి పిల్లలు ఎలా చేతులాడి వచ్చినాయి మీకు? మహా వాళ్ళే ఐపీఎల్ పెట్టి దేశాలు దాటి వెళ్ళిపోతున్నారు. మీరు కూడా పోండి, మీరు కూడా ఒక దేశం ఎక్కడికన్నా పోయి బతకండి. అంతేగాని అసలు పిల్లలు ఏం చేశారు? పిల్లల్ని చంపేది, మీరు పరారైపోయేది, భార్యల్ని ఆ విధంగా చేసేది అది కరెక్ట్గా ఉందా? లేకపోతే పిల్లల్ని చంపి మీరు ఆత్మహత్యలు చేసుకోవటం అసలు ఏమన్నా ఇది కరెక్ట్ వినటానికైనా బాగుందా? ఎన్ని కష్టాలు వచ్చినా భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకొని ఏదన్నా అప్పులున్నా ఉన్నదంతా అమ్మేసి అప్పులు కట్టేసుకోండి, ఏడన్నా బతకండి. ఏ చిన్న హోటల్ పెట్టుకున్నా బతికిపోతారు ఈ రోజుల్లో. బతకలేక పిల్లల్ని చంపేదేంది? పసి పిల్లలు వాళ్ళ ప్రాణం ఎట్ట గిల్ల గిల్ల పిల్ల కొట్టుకుని ఉంటుంది. ఎంత బాధాకరం! అసలు ఆ మాటలు వింటుంటేనే, తలుచుకుంటేనే చాలా బాధేస్తుంది. అలాంటప్పుడు మీ సుఖాలకి కంటము, కష్టం వచ్చినప్పుడేమో పిల్లల్ని చంపటము అది ఏమన్నా బాగుందా? అసలు చాలా బాధాకరంగా ఉందండి, వినటానికే చాలా బాధేస్తుంది. పిల్లలు ఎంత భవిష్యత్తు, ఎంత ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళని చంపటానికి ఎలా మనసు ఒప్పుతుంది మీకు? నమ్మకంగా తీసుకెళ్ళి పిలువంగానే పాపం బండి ఎక్కారంట. ఊరంతా తిప్పి చూపిస్తామనేసరికి పాపం బండి ఎక్కేశారు. ఎక్కి ఇక నమ్మకంగా తీసుకెళ్ళి కాలువలో దోసేసాడు. అసలు ఎట్లాగా చేతులాడినాయి మీకు? ఎంత బాగున్నారు ముద్దుగా, చంపటానికి మీకు ఎట్ట మనసు ఒప్పింది? అసలు వింటుంటేనే బాధేస్తుంది, తలుచుకుంటేనే. ఎవ్వరు కూడా ఇలాంటి పనులు చేయబాకండి. నిజంగా మీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా సరే దాన్ని కూర్చొని మీరు సరి చేసుకోండి. అంతేగాని చచ్చిపోవటము, చంపటము, ఆత్మహత్యలు చేసుకోవటం అసలు ఇది మంచి పద్ధతే కాదు ఎవరికైనా సరే. ఎవరు అలాంటి పనులు చేయబాకండి దయచేసి. పిల్లలు తక్కువైపోతున్నారు, యువత తక్కువైపోతుంది, అందరూ వృద్ధులు ఎక్కువైపోతున్నారు అని చెప్పేసి అందరూ పిల్లల్ని కనండి, యువత లేదు అని చెప్తున్నారు. అట్లాంటి యువతని, పిల్లల్ని ఈ విధంగా చేయటం అసలు కరెక్ట్ కాదండి. పిల్లలు ఏం చేశారు? వాళ్ళు ఏమన్నా మీరు అప్పులు చేయమని చెప్పారా? లేకపోతే మీరు చెడు మార్గంలోకి వెళ్ళమని చెప్పారా? ఏదైనా కష్టం వస్తేనే కదా మీరు ఈ పనులు చేస్తుంది. వాళ్ళు ఏమన్నా చెప్పారా? వాళ్ళని ఎందుకు బలి చేస్తున్నారు? చాలా బాధగా ఉందండి వినటానికే. దయచేసి ఇలాంటివి వింటుంటే మనసు పాడైపోతుంది. అందరికీ నమస్కారం అండి.